గృహస్థాశ్రమంలో లేకపోతే 3 రకములైనటువంటి రుణములు తీరవు. అసలు పితృరుణం తీరాలి అంటే గృహస్థాశ్రమమే దానికి ఆలంబనం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ధర్మపత్నిని స్వీకరించి తన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆమె యందు నిక్షేపించిన కారణం చేత కలిగినటువంటి కుమారుడి వలన తనకి పితృరుణం తీరుతుంది. అందుకే కుమారుడు కలిగితే కట్టుకున్న బట్టలతోటే కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలోంచి నీళ్లలోకి దూకుతారు. ఆ నీళ్ళు ఇలా పైకి ఎగిరితే ఆ నీటిని చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. కాబట్టి పితృరుణం తీరాలన్నా గృహస్థాశ్రమమే ఆలంబనం. దేవతారుణం తీరాలి. దేవతల యొక్క రుణం తీరాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు చదువుకోవాలి. వాళ్ళు మనిషి జన్మ పండడానికి వీలైనటువంటి రీతిలో వేదములలో చెప్పబడినటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి మనకందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం అంటారు. 5 లక్షణములతో కూడుకున్నదై మనిషి జీవితం ఎంత ధార్మికంగా ఉండాలో నిర్ధారించడం కోసమని పౌరాణిక వాంగ్మయాన్ని మనకిచ్చారు. అటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు దేవతార్చన జరగాలి. దేవతార్చన అంటే గృహదేవతలను ఉంటారు, ప్రతి ఇంట్లో దేవతలు ఉంటారు. ఆ దేవతలు పస్తు ఉండకూడదు, వారు ఉపవాసం ఉండకూడదు. ఆ దేవతలకి నైవేద్యం జరగాలి అన్నా, దేవతలకి ఆరాధన జరగాలి అన్నా గృహస్థాశ్రమం అవసరం. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నవాడే దేవతల యొక్క రుణం తీర్చుకోగలడు. యజ్ఞయాగాది క్రతువులు చేసి హవిస్సునిచ్చి వాళ్ళకి భోజనాన్ని కల్పిస్తాడు. అలాగే చిట్ట చివరిది ఆ ఋషి రుణం, దేవతా రుణం, అలాగే మాతృరుణం, పితృరుణం. ఈ 3 రుణములు తీరడానికి యోగ్యమైనటువంటి ఆశ్రమం ఏది అంటే ఒక్క గృహస్థాశ్రమమే. ఇన్నింటికీ ఆలంబనమైనటువంటి గృహస్థాశ్రమంలో ఇన్ని కర్తవ్యాలు నిర్వహించాలి అంటే ధనం అవసరము లేకుండా ఎలా ఉంటుంది? అందుకే గృహస్థు ధనాన్ని కోరుకుంటే దాంట్లో దోషం లేదు. బ్రహ్మచారికి దానం పట్టేటటువంటి అధికారం లేదు. బ్రహ్మచారి దానం పుచ్చుకొని రేపటి కొరకు అని దాచకూడదు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ వామనమూర్తి ఘట్టంలో ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి విష్ణుమూర్తి చేత చెప్పిస్తారు. గొడుగో జిన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం బైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్ననిపిస్తారు. నిత్యోచిత కర్మ సంధ్యావందనం, విద్యాభ్యాసం. అతనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు కాబట్టి రేపటి కొరకు అని దానం పట్టి దాచకూడదు బ్రహ్మచారి. వానప్రస్థు దాని జోలికెళ్ళాడు. సన్యాసికి అసలు అవసరం లేదు. ఇక రేపటి కొరకు అని దాచవలసిన వాడెవరు? తన బిడ్డల కోసం, ఇంటికొచ్చే అతిథుల కోసం, తాను దాన ధర్మాలు చెయ్యడం కోసం, తన జీవితానికో ప్రయోజనం కలగడం కోసం డబ్బు సంపాదించాలనేటటువంటి ఆర్తి పొందవలసినటువంటి వాడు ఒక్క గృహస్థే. గృహస్థుకి డబ్బు సంపాదించాలి అని కోరిక ఉన్నదనుకోండి, అది దోషము అని చెప్పకూడదు. తనంత తానుగా ఈశ్వర కటాక్షంగా విశేషంగా ద్రవ్యం లభించిందనుకోండి, అది లక్ష్మీ కటాక్షం కాదు. తాను వెంపర్లాడాడనుకోండి డబ్బు కోసం, అప్పుడు తాను డబ్బు సంపాదించగలడేమో కానీ అత్యంత ముఖ్యమైన వేరొక కోణాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే డబ్బు ఒక్కటే జీవితంలో లక్ష్యం కాకూడదు. కానీ గృహస్థుకి మాత్రం ధనం అత్యంత అవసరం. అటువంటి ధనం కలగకపోతే ఆ జీవితం చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ధనాన్ని ఆశ్రయించి క్షుత్ అంటే ఆకలి తీరడము అనేటటువంటిది ఉంటుంది. ఆకలి తీరాలనుకోండి అన్న సమృద్ధి ఉండాలి. అన్నం ఉండాలనుకోండి ధనం ఉండాలి. ధనం లేదనుకోండి అసలు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయాం యహం అంటారు శ్రీ సూక్తంలో. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఈ 2 ఇంద్రియానికి మారుపేరు. అవి 2 అత్యంత బాధాకరం. తాను బాధపడ్డం వేరు, యజమాని తన కన్నుల ముందు తన బిడ్డలు అన్నం లేక నీళ్లు లేక బాధపడుతున్నారనుకోండి, అది 2 రకాలైన దుఃఖానికి కారణం అవుతుంది. ఒకటి, తన శరీరం శోషించిపోతూ ఉంటుంది. 2, తాను తినలేదు అన్న బాధ కన్నా తనని నమ్ముకున్న భార్యాబిడ్డలకి అన్నం లేదు అన్న మాట
విశేషమైనటువంటి ఖేదాన్ని మానసికంగా కల్పిస్తుంది. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆవిడ పేరే లక్ష్మి. లక్ష్మి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే ఇది లక్ష్మి అని. అందరూ ఎవరి చూపు తమ మీద పడాలని కోరుకుంటారో, అలా ఎవరి చూపు పడాలని లోకం కోరుకుంటోందో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. అందుకే లక్ష్మీ కటాక్షం అంటారు. కటాక్షం అంటే ఏదో ఇలా కళ్ళు తెరిచి ఇలా ఎదురుగుండా చూడక్కర్లేదు ఆవిడ. ఇలా చూసినా చాలట. ఇలా క్రీగంట చూసిందనుకోండి కటాక్షం అంటారు. కటాక్షం అంటే కడగంటి చూపు, కంటి చివరి నుంచి చూసినటువంటి చూపు, పొట్టి చూపు అంటారు. ఇలా చూశాననుకోండి, ఏదో నా కంటికి కనపడినంత దూరం చూస్తాను, దాన్ని పొడుగు చూపు అంటారు. పొడుగు చూపు గొప్పదా, పొట్టి చూపు గొప్పదా అంటే అనుగ్రహాన్ని వర్షించేటప్పుడు పొడుగు చూపు గొప్పది కాదు, పొట్టి చూపు గొప్పది. ఎందుకని అంటే మీరు చూడండి, బాగా మిక్కిలి ప్రేమ ఉందనుకోండి, అంత మిక్కిలి ప్రేమ ఉంటే ఆ వస్తువుని దగ్గరుంచుకొని అదే పనిగా ఇలా చూసుకుంటూ ఉంటాడు, అది ఉందా లేదా అని. ఇలా చూసుకుంటున్నాడు అంటే ఇలా కళ్ళు తిప్పి అస్తమానం దాని వంక పొట్టి చూపు చూశాడు, ఇక్కడ వరకే కనపడుతుంది, అది దాటి కనపడదు. ఆ పొట్టి చూపు చూసుకుంటున్నాడు అంటే తనకి ప్రేమ ఉన్నది. అది కటాక్షం. కడగంటితో చూస్తే కంటి చివరి భాగం నుంచి చూసినటువంటి చూపుని కటాక్షం అంటారు. అలా కాకుండా ఇలా చూశాననుకోండి, దానికి పెద్ద విలువ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదో చూడాలి కాబట్టి నేను ఇప్పుడు సభ వంక చూస్తున్నాను అంత మాత్రం చేత ఈ సభలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకవేళ నాకు పూర్వం పరిచయం ఉన్నవారైనా వారు ఈ సభలో ఉన్నారన్న విషయాన్ని కూడా నా మనసు గుర్తించకపోవచ్చు. ఎందుచేత అంటే సభలోకి ఎవరొచ్చారు అన్న విషయం ఒక్కదాని మీదే నా మనసు దృష్టి పెట్టిందనుకోండి, అసలు నేను చెప్పవలసిన విషయం లోపల నుంచి పైకి ఎలా వస్తుంది? అందుకని దృష్టి వేరొక విషయం మీద ఉంటే ఎదురుగుండా ఉన్నటువంటి సభలో ఉన్న వారి మీద దృష్టి నిలబడిందని చెప్పడం కష్టం. కానీ ఏది ముఖ్యమైందో దాన్ని మాత్రం ఇలా చూసుకోవడానికి అభ్యంతరం ఉండదు. అందుకే కటాక్షం. కటాక్షం అంటే పుట్టి చూపు. అమ్మా నీ కటాక్షము కావాలి అని అడుగుతారు. ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత. అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది, ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది. అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక, చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక, తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది. అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట. అసలు ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు. ఎందుకని అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి మాతృస్వరూపంగా నిలబడేటటువంటిది లక్ష్మీదేవి. ఎందుకని? ఆయన శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. అయినప్పుడు నారాయణుడి తండ్రి అయితే నారాయణుని యొక్క ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి ఆయనకు తల్లి. ఆయన ఒక జీవుణ్ణి శరీరంలోకి పంపిస్తున్నాడు అనుకోండి, నేను మీతో ఇంతకుముందే మనవి చేశా, ఇతర ప్రాణులకు ఈ బాధ ఉండదు. అసలు మనుష్యులలోనే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తప్ప ఇతర ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ధనంతో అంత పెద్ద సంబంధం లేదు అంటే ఇక మిగిలిన ప్రాణులకు ధనంతో పెద్ద సంబంధం ఏముంటుంది? ఉండదు. వాటికి ఉండేటటువంటి కష్టసుఖాలు చాలా 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 తక్కువ. మీరు ఆలోచించండి, ఒక కుక్క ఉందనుకోండి, కుక్కకి చాలా సమస్యలు లేవు. ఎందుకంటే దానికి ఓ ఇల్లు కట్టుకోవాలన్న బెంగ లేదు, గృహప్రవేశం చేయాలన్న బెంగ లేదు, పెళ్లి చేసుకోవాలన్న బెంగ లేదు, ధర్మపత్నిని పోషించాలన్న బెంగ లేదు, దాని పిల్లల్ని ఏదో వృద్ధిలోకి తీసుకొచ్చి 3 తరాలకి సరిపడా ఎక్కడో తీసుకెళ్ళి డబ్బు దాచాలనే చింత అస్సలు లేదు. ఇక బట్టలు కుట్టించుకోవాలనేటటువంటి బాధ అసలు లేదు. రాత్రి అయితే ఏ దోమో కరుస్తుందేమో, నేను ప్రశాంతంగా పడుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి అనేటటువంటి తాపత్రయం అసలు లేదు. ఇవేమీ లేనప్పుడు, దీని గురించినటువంటి ఆర్తి లేనప్పుడు దానికి జీవితంలో చాలా శ్రమ తగ్గిపోయిందా లేదా? ఇక దానికి లక్ష్మీ కటాక్షం యొక్క అవసరం అంత గొప్పగా ఏం అవసరం అవుతుంది? అక్కర్లేదు. దానం చెయ్యాలా, ధర్మం చెయ్యాలా, పక్క భూతములను పోషించాలా, ఓ ఎంగిలి విస్తరాకి అలా పడిపోతే
బక్క కుక్కని తోసేసి బాగా బలమున్న కుక్క తినేస్తుంది, అంతే దాన్ని. పశుధర్మో నమీ ప్రీతిం అంటారు వ్యాసుల వారి దేవీ భాగవతంలో. దాన్ని పశుధర్మం. కానీ మనుష్యుడు అలా కాదు, ఒకరికి పెట్టి తాను తినాలి. అతిథి దేవోభవ. గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడే స్నాతకంలో చెప్తాడు గురువుగారు, నువ్వు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నావు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాడు. అతిథి ఈశ్వర స్వరూపం కాబట్టి అతిథికి పెట్టి తినాలి. అంటే గృహస్థుకి డబ్బు కావాలా వద్దా? మిగిలిన ప్రాణుల కన్నా కూడా మనుష్య ప్రాణికే లక్ష్మీ కటాక్షంతో సంబంధం ఎక్కువ అయినప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం వెంపర్లాట మనకుండడం ఒకెత్తు, కానీ అసలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రసరణం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడే ప్రారంభమవుతుంది. అందుకే అది ఎవరు కానివ్వండి, లలాటలిఖితారేఖాం పరిమాష్ట్రం నశక్యతే, లలాటమనందు వ్రాయబడినది తీయడం సాధ్యం కాదు అంటూ ఉంటారు కదా, అంటే సాధనాబలం చేత దాటుతాడు. బ్రహ్మగారు ఒక పుర్రెలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టే ముందు పుర్రె చేత్తో పట్టుకుని ఏమేమి ఇవ్వాలి అన్నది రాసి, అతనికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యం అన్న దగ్గర రాసి అమ్మ వంక ఇలా చూస్తాట, లక్ష్మీదేవి వంక. అలా కూర్చుంటుంది ఆ తల్లి. అలా కూర్చుంటే బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అమ్మ వంక తిరుగుతాడు. అమ్మ ఈ పుర్రెకి ఎంత ఇమ్మంటావు అని అడుగుతాడు. గత జన్మలో ఈ పుర్రెకి పేరు ఏమిటి, ఎవరు అని అడుగుతుంది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞురాలు. అమ్మా ఈ పుర్రెకి గత జన్మలో పేరు ఇది, వీడు చాలా పుణ్యం చేశాడమ్మా, ఎందరికో పెట్టాడు, ఆర్తి కలిగిన వాళ్ళందరికీ పెట్టి తాను అనుభవించిన వాడమ్మా అంటట. అంటే ఆవిడ అని ఇలా కనుబొమ ఎత్తుతుంది, అంతే, ఆవిడేం మాట్లాడదు అంటుంది. ఆ కనుబొమ అలా ఎత్తిందనుకోండి, యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏ మురారే వేదాంతా తత్వచింతాంబురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకీలీచులిఖిత భగవత్వైశ్యరూప్యానుభావ సనశ్రీ స్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మవారు అపాంగై అంటే కటాక్షం, కడగంటి చూపు. ఆ మాట బ్రహ్మగారు చెప్పేటప్పటికీ ఆ చేతిలో పట్టుకున్న పుర్రెకి గత జన్మలో ఉన్న పేరు చెప్పేటప్పటికీ ఓ అనుకుని మనసులో అంటుందిట, యద్భ్రూభంగా ప్రమాణం. ఆవిడ కనుబొమ పైకెత్తిందా గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు అని వ్రాసేస్తాడు బ్రహ్మగారు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములనెత్తి ఘీంకరిస్తూ ఉంటాయి, అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. ఆ పేరు విందావిడ. వీడా గత జన్మల